అప్డేట్స్ చూద్దాం. అడ్రస్ లేని కంపెనీకి ఎవరైనా అప్పనంగా 60 ఎకరాలు రాసిస్తారా? కనీసం ఆఫీస్ లేని కంపెనీకి 99 పైసలకే 3000 కోట్ల విలువైన భూమిని దోచిపెడతారా? ఆ తండ్రి కొడుకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఉర్సా విషయంలో ఇదే నిజమైంది. ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్ చిరునామాతో 2 నెలల క్రితమే ఈ కంపెనీ మొదలైంది. అలాంటి కంపెనీ 10,000 కోట్లు పెట్టుబడి పెడుతుందంటే ఎవరైనా నమ్ముతారా? డేటా సెంటర్, ఐటీ క్యాంపస్ పెట్టి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తామంటే ఎవరికైనా నమ్మకం కలుగుతుందా? కానీ ఏపీ ప్రభుత్వానికి నమ్మకం కుదిరింది. అందుకే విశాఖలో 60 ఎకరాలు రాసిచ్చేశారు. ఇంతకీ ఉర్సా వెనుక ఎవరున్నారు? దాని వెనుక మాస్టర్ మైండ్ ఎవరిది? అప్పట్లో ఐఎంజీ, ఇప్పుడు ఉర్సా, అంతే తేడా. భూదోపిడీ మాత్రం కామన్. ఊరు లేదు, పేరు లేదు, కనీసం కార్యాలయం లేదు, ఒక్క ఉద్యోగి లేడు, కార్యకలాపాలు అసలే లేవు, వెబ్సైటు, ఫోన్ నెంబర్ లేనే లేవు. అయినా 3000 కోట్ల రూపాయల భూమి బంగారు పళ్ళెంలో పెట్టించేశారు. ఇదేదో తెలియక జరిగింది కాదు, అంతా ఒక పద్ధతి ప్రకారం లోకేష్ గారి కనుసన్నల్లో జరిగిన వ్యవహారం. అదేదో ఉర్సా అట, మీరు వినలేదు, నేను వినలేదు. మొన్న ఫిబ్రవరి 12న రిజిస్టర్ అయింది. 10,000 కోట్ల పెట్టుబడి పెట్టేస్తామని ముందుకొచ్చింది. అంతే, ఎకరా 99 పైసల లెక్కన 60 ఎకరాలు రాసిచ్చేశారు. విశాఖ మధురవాడలోని ఐటీ హిల్లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ ఎకరా 50 కోట్ల పైమాటే. ఆ లెక్కన 60 ఎకరాలంటే 3000 కోట్ల ధర పలుకుతుంది. అలాంటిది ఎకరం 99 పైసలకు అంటే మొత్తం 59 రూపాయలకు 60 ఎకరాలు రాసిచ్చేశారు. దొంగ దొరకకుండా ఉండేందుకు ముసుగు వేసుకున్నట్టుగా ఈ భూదొంగలు కూడా టీసీఎస్ అనే ముసుగు వేసుకున్నారు. దానికి 99 పైసలకే ఇచ్చేస్తున్నామన్నారు. ఆ పాలసీలో భాగంగా ఉర్సా కంపెనీకి కూడా 99 పైసలకే భూమి అప్పగించేశారు. అమెరికాలో కూడా ఈ సంస్థ రిజిస్టర్ అయింది. అక్కడ కూడా అంతే, ఓ ఇల్లు అద్దెకు తీసుకుని దానికే ఉర్సా కార్యాలయాన్ని ముసుగు వేశారు. లోకేష్ అమెరికా పర్యటనకు నెల రోజుల ముందు ఈ కంపెనీ ఏర్పడింది. ఇప్పుడు అర్థమైందా? ఐటీ పాలసీ ముసుగులో 99 పైసలకు ఉర్సాకు ఎందుకు కట్టబెట్టారు? విశాఖలోని విలువైన భూములు కొట్టేయడానికి 99 పైసల పాలసీ తీసుకొచ్చారు. ఉర్సా అయినా, ఇండిటెక్ అయినా, చింతా ఎనర్జీస్ అయినా, లూలు మాల్ అయినా, ఇవన్నీ భూదోపిడీకి మన ముఖ్య నేతలు ఎంచుకున్న మార్గాలు. మీడియా యాక్టివ్గా ఉంది, సోషల్ మీడియా అంతకు మించి యాక్టివ్గా ఉంది. అయినా సరే అప్పట్లో దోచేసినట్టుగా ఇప్పుడు దోచేద్దామని తండ్రి కొడుకులు ప్లాన్ చేసి ఉండొచ్చు. కానీ అడ్డంగా దొరికిపోయారు. ఆధారాలతో సహా దొరికిపోయారు. ఉర్సా వెనుక మాస్టర్ మైండ్ ఎవరన్నది తేలిపోయింది. 2 నెలల క్రితం పుట్టిన ఓ డొల్ల కంపెనీకి 1000 కోట్ల విలువైన 60 ఎకరాలు రాసిచ్చింది నిజం కాదా? డౌటే లేదు. అడ్డంగా దొరికిపోయారు. డేటా సెంటర్, ఐటా క్యాంపస్ అంటూ 3000 కోట్ల విలువైన భూమి కొట్టేసే ప్లాన్ చేసింది నిజం కాదా? డౌటే లేదు. అడ్డంగా దొరికిపోయారు. 99 పైసలకే 3000 కోట్ల భూమిని నొక్కేయడానికి టీసీఎస్ డీల్ ముందుకు తెచ్చింది నిజం కాదా? డౌటే లేదు. అడ్డంగా దొరికిపోయారు. 10,000 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థలో ఒక్క ఉద్యోగి లేడు, కార్యకలాపాలు అసలే లేవన్నది నిజం కాదా? డౌటే లేదు. అడ్డంగా దొరికిపోయారు. ఉర్సాకి ఆఫీసు లేదు, వెబ్సైట్ లేదు, కనీసం ఫోన్ నెంబర్ కూడా లేదన్నది నిజం కాదా? డౌటే లేదు. అడ్డంగా దొరికిపోయారు. కంపెనీ అడ్రస్ ఎక్కడంటే హైదరాబాదులో 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూపించింది నిజం కాదా? డౌటే లేదు. అడ్డంగా దొరికిపోయారు. ఆ 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఓ కుటుంబం నివాసం ఉంటూ గృహ విద్యుత్ వాడుకుంటోంది నిజం కాదా? డౌటే లేదు. అడ్డంగా దొరికిపోయారు. అమెరికాలో ఉర్సా కంపెనీ అడ్రస్లో కనీసం ఆ సంస్థ ఉనికి లేదు, బోర్డు లేదన్నది నిజం కాదా? డౌటే లేదు. అడ్డంగా దొరికిపోయారు. ఉర్సా ముసుగులో ఐఎంజీ భారత్ నిర్మించిన స్కామ్కు భారీ స్కెచ్ గీశారన్నది నిజం కాదా? డౌటే లేదు. అడ్డంగా దొరికిపోయారు. ఇండస్ట్రియల్ పాలసీ ముసుగులో బినామీ కంపెనీలతో విశాఖను దోచేసే ప్లాన్ చేశారన్నది నిజం కాదా? డౌటే లేదు. అడ్డంగా దొరికిపోయారు.